తూర్పు గోదావరి జిల్లా అనపర్తి టీడీపీ ఎమ్మెల్యే టికెట్ విషయమై ఈ రోజు అనపర్తి నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు నాయకులు రాజమహేంద్రవరం దివాన్ చెరువులో జోన్ 2 కోఆర్డినేటర్ రంగారావును మర్యాదపూర్వకంగా కలిశారు. అయితే అనపర్తి ఎమ్మెల్యే టికెట్ బీజేపీ కేటాయిస్తే అక్కడ జరిగే పరిణామాలు వారు రంగారావుకు తెలియజేశారు. ఖచ్చితంగా ఎమ్మెల్యే టికెట్ రామకృష్ణారెడ్డికి కేటాయించాలని వారు తెలియజేశారు. అంతేకాకుండా పార్టీకి మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. ఎమ్మెల్యే టికెట్ తేలే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఆగండి అని చెప్పాడు అన్నయ్య. అయినా కూడా మేము ఆగకుండా 600 మందితో జాయిన్ అయ్యామండి. 600 అంటే మినిమం ఫ్యామిలీకి 10 మంది తీసుకున్నా 6000 మంది అండి ఓటర్లు. ఈ రోజు నిజంగా రామకృష్ణారెడ్డి గారికి కాకుండా వేరే ఏదైనా పార్టీకి టికెట్ ఇస్తే అనపర్తిలో ఇన్ ఫ్యూచర్ లో ఏమన్నా అసలు ఇంచుమించుగా ఇంకా టీడీపీ కన్వర్ట్ అయిపోతుంది. కానీ ఇవాళ వలసలు ఆఫ్ చేయడానికి అనపర్తిలో కర్ణాటకలోనే ఒక బీజేపీ నాయకుడు ఒక ఆయన ఉన్నాడండి. బీజేపీలో అక్కడ కొంచెం ఆయన బాగా తిరుగుతాడు. ఫస్ట్ ఆయన పేరే అనౌన్స్ చేశారు. ఆయన ద్వారా మేము మీకు మనీ ఇస్తాం, మేము ఖర్చు పెడతాం. ఇవాళ రామకృష్ణారెడ్డి గారి మీద నెగ్గడానికి వాళ్ళకున్న ఒకే ఒక బలం ధనబలం అండి. వాళ్ళు ఈయనంటూ పోటీ చేస్తే ఓటుకి 4000 ఇవ్వాలి, 5000 ఇవ్వాలి అన్న పరిస్థితి వాళ్ళకు ఉందండి. అదే బీజేపీ టికెట్ ఇస్తే వాళ్ళ ఇంట్లో పడుకుని నెగ్గేస్తారు. ఏమంటే అనపర్తి సార్ 215 నుంచి 220 బూతులు అండి. బూత్ కి మినిమం 4 అన్నా 880 మంది మినిమం బూత్ ఏజెంట్లు కావాలి. ఇవాళ అనపర్తిలో బీజేపీ పరిస్థితి ఏంటంటే మాక్సిమం మండలం నియోజకవర్గం మొత్తం 30-40 మంది కార్యకర్తలు ఉంటారండి. మాకు పిలిచి మిథున్ రెడ్డి గారు అంటే వాళ్ళు మాట ఇస్తే మేము అందరినీ కాదు అని రామకృష్ణ గారు నమ్ముతుంటూ టీడీపీలో జాయిన్ అయ్యండి. ఇప్పుడు పొద్దున్న మా పరిస్థితి ఏంటండి? నిజంగా నమస్కారం. ఈ రోజుని ఇటీవల వారం రోజులుగా జరిగేటటువంటి బీజేపీకి ఇస్తారనేటటువంటి ప్రచారానికి అందరూ కూడా మరి తెలుగుదేశం శ్రేణులు అందరూ కూడా చాలా బాధాకరంగా ఉన్నారు. దీనిపై మేము జోన్ 2 ఇన్ఛార్జ్ ఆయన 35 నియోజకవర్గాలకి ఇన్ఛార్జ్ అయినటువంటి మరి రంగారావు గారి దగ్గరికి వెళ్ళి ప్రస్తుత పరిస్థితి ఈ విధంగా ఉన్నాయి, ఎవరో కూడా ఏం చెప్పినా వినే పరిస్థితుల్లో లేదు, మాకు క్లారిటీ కావాలి, తెలుగుదేశం పార్టీకే ఇస్తున్నామన్న మాట వస్తే మేమందరం తిరిగి తప్పనిసరిగా పార్టీకి చేస్తాం. అందాక ఈ ప్రస్తుతం మాత్రం నియోజకవర్గంలో మండల ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, అదేవిధంగా జిల్లా స్థాయి నాయకులు, జిల్లా మరి ప్రధాన కార్యదర్శి ఆళ్ళ గోవింద్ గారు అందరూ కూడా ఈవేళ రాజీనామా పత్రాన్ని రంగారావు గారికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా చూడవలసింది మరి ఎక్కడ నుంచో ఇచ్చాపురం దగ్గర నుంచి కూడా ఒక రెడ్డి కృష్ణా జిల్లా వరకు కూడా ఒకటే రెడ్డి తెలుగుదేశం పార్టీలో. ఈ పరిస్థితుల్లో మరి వైఎస్ఆర్సీపీ 3 సీట్లు ఇవ్వటం జరిగింది. ఈ రోజున ఇవ్వకపోతే తెలుగుదేశానికి రామకృష్ణారెడ్డి గారికి టికెట్ ఇవ్వకపోతే ఎటువంటి పరిణామాలు ఉంటాయో ఈ ప్రాంతంలో ఈ 6 జిల్లాల్లో కూడా ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం ఏ రకంగా స్పందిస్తుంది అనేది కూడా ఆలోచన చేయాలి. తప్పనిసరిగా రామకృష్ణారెడ్డి గారికి తెలుగుదేశం సీటు ఇచ్చి తీరాలి. అఖండమైనటువంటి మెజార్టీతో మేము నెగ్గించి ఇస్తాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీ క్యాండిడేట్ కూడా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.